ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా తమకు తెలుస్తుందని చెప్పారు. తప్పకుండా అన్నీ బయటకు వస్తాయని, అన్నీ బయట పెడతామని కేటీఆర్ హెచ్చరించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని, ఏం జరిగినా తమకు వెంటనే తెలుస్తుందని చెప్పారు. సీఎం మంత్రులు చేసిన తప్పులని తప్పకుండా బయటకు వస్తాయని, అన్నీ బయట పెడతామని కేటీఆర్ హెచ్చరించారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే అమృత్ స్కీమ్. అర్బన్ ఏరియాల్లో ఉన్నటువంటి ఆ వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసినటువంటి అమృత్ స్కీమ్ కింద కొంత అక్రమం జరిగిందనేది కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఒకసారి ఆయన ట్విట్టర్లో కూడా గతంలో ట్వీట్ చేసిండు. ఏంటంటే సృజన్ రెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బావమరదంట ఆయన. సో ఆ సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ అప్పగించారు ఆయనకు సంబంధించినటువంటి ఏదో కంపెనీ కానీ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి ఆయన ట్వీట్ కూడా చేసిండు దాని గురించి. సో కేంద్ర ప్రభుత్వ నిధిలో సంబంధించి వచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావుమరిది అయినటువంటి సృజన్ రెడ్డికి కట్టబెట్టిరు అనేది కేటీఆర్ ఆరోపిస్తున్న విషయం. సో ఆయన దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ కూడా పొందుపరిచి దాని గురించి ట్వీట్ చేసిండు. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది ఆ డాక్యుమెంట్. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ చూడవచ్చు. సో ఈ కంపెనీకి ఆ కాంట్రాక్ట్ పోయింది అమృత్ స్కీమ్ కింద. అర్బన్ ఏరియాస్లో వాటర్ సప్లైకి సంబంధించిన విషయాన్ని ఈ కాంట్రాక్టు ఇక్కడ వీళ్ళకు పోయింది. సో ఈ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తి సృజన్ రెడ్డి అట. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి సంబంధించిన బావమరిది. సో సృజన్ రెడ్డికి ఆ కాంట్రాక్ట్ పడింది అనేది కేటీఆర్ ఆరోపిస్తున్న విషయం. సో కావాలనే టెండర్లు వేయకుండా డైరెక్ట్గా అప్పనంగా ఒకే కంపెనీ కట్టబెట్టిరంటూ కేటీఆర్ చెప్తున్నాడు. ఎటువంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఏం లేకుండా ఒకే ఇదిగోండి, ఎటువంటి టెండర్ ప్రాసెస్ లేకుండా ఏం లేకుండా సుమారుగా 1137.77 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఒకే కంపెనీకి 3 అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీంట్లో ఏమున్నదంటే ఏఎంఆర్ లిమిటెడ్ ఒకటి ఉంది, జాయింట్ వెంచర్ ఇది ఏఎంఆర్ లిమిటెడ్, షోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, ముగ్గురు కలిసినటువంటి జాయింట్ వెంచర్ డైరెక్ట్గా కట్టబెట్టిరు అనేది కేటీఆర్ ఆరోపిస్తున్న విషయం. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి శాంక్షన్ అయింది. వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సీవరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2.0. వాటర్ సప్లై సీవరేజ్ రెండు కూడా. స్కామ్ అలర్ట్ అమృత్ టెండర్స్. I wrote a letter to Union Minister Sri Manohar Lal Khattar ji and Sri Tokhan Sahu ji regarding corruption in Amrut tenders. Contracts were awarded to Chief Minister Revanth Reddy brother-in-law Srujan Reddy. సో గతంలో ఎవరెవరికి కవితకి రేవంత్ రెడ్డికి మధ్య ఒక కంపెనీ కూడా ఉండేది, ఇద్దరి మధ్య ఒప్పందం కూడా ఉండేది. సుమారుగా 2009-10లో కంపెనీ ఉన్నది అనేది ఒక ఆరోపణ ఎదురొచ్చింది కదా లిక్కర్ స్కామ్లో. సో ఆ కంపెనీకి సంబంధించి ఇద్దరి మధ్యలో మీడియేటర్ గానో లేకపోతే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్కి ఆ కంపెనీ కోసం ఒక వారధిగా ఉన్నది సృజన్ రెడ్డియే. సో సృజన్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా లిక్కర్ స్కామ్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా గతంలో ఆరోపణలు వచ్చినాయి. సో ఈ సృజన్ రెడ్డి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ మామ కొడుకు ఎవరో మొత్తం మీద బావమర్రి అవుతారట. సో ఈ సృజన్ రెడ్డి డిస్పైట్ నాట్ హ్యావింగ్ ద రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్స్, అర్హత లేకపోయినా కూడా ఆ కాంట్రాక్ట్ని బావమర్రి సృజన్ రెడ్డికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ చెప్తున్నాడు. ఐ డిమాండ్ అన్ ఎంక్వైరీ టు అన్కవర్ ద ట్రూత్ అబౌట్ ద అఫైర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ who secured contracts worth thousands of crores of rupees. The state government is suppressing information about these tenders awarded in the last few months. సో ఈ టెండర్లు జరిగినట్టుగా సుమారుగా మార్చినే జరిగింది. ఇది సెప్టెంబరు 13 మార్చినే ఈ యొక్క కాంట్రాక్ట్ జరిగింది, టెండరింగ్ జరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కూడా బయట పెట్టలేదంటే ఈ ప్రభుత్వం. I appeal to the Union government to investigate and disclose the details of this company that were awarded tenders under the Amrut scheme.
ఎవ్రీ టెండర్ కండక్టెడ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ కరప్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ షుడ్ బి రివ్యూడ్. ప్రతి ఒక్క టెండర్ ఈ ప్రభుత్వంలో మనం రివ్యూ చేయాల్సిందే అంటున్నాడు. I demand that all information regarding these tenders be made available in the public domain. An inquiry should be conducted into the companies that won Amrut tenders despite not having the requisite qualification. వాళ్ళకు అర్హతలు లేకపోయినా కూడా ఆ సదర్ కాంట్రాక్ట్ సంస్థ కేవలం ముఖ్యమంత్రి బావుమరిది అయినందు కారణంగా ఆ సంస్థకి ఈ యొక్క పని అప్పగించేసిరు. అమృత్ స్కీమ్ కింద పని అప్పగించేసి సుమారుగా 1100 కోట్ల రూపాయలు మార్చి 13న ఇక్కడ చూడొచ్చు మీరు, మార్చి 13న ఈ టెండరింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళ మధ్య ఒప్పందానికి సంబంధించి ఎవరి మధ్యలో ఆ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. ఇక్కడ ఎవరు ఒప్పందం చేసింది? ఇండియన్ హ్యూమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇతర జాయింట్ వెంచర్లో భాగం కాబట్టి ఏఎంఆర్ ఇండియాతో తర్వాత శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక ఒప్పందం చేసుకున్నది. ఇది వాళ్ళ మధ్య జరిగిన ఒప్పంద పత్రం. సో ఇది 13 తారీఖునే జరిగింది ఒప్పంద పత్రం. ఇన్ని కోట్ల రూపాయలు ఇంత స్పెసిఫైడ్గా ఉన్నాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడో కేటాయించారు. ఈ కాంట్రాక్ట్ కేటాయించి చాలా రోజులు అవుతోంది కాబట్టి ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడ కూడా బయట పెట్టకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారనేది కేటీఆర్ చెప్పుకొస్తున్నాడు. ఈ కాంట్రాక్ట్ సదరు సంస్థ కూడా క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఇస్తున్నాడు. ఆ కాంట్రాక్ట్ సంస్థ ఎవరిదయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డిది కాంట్రాక్ట్ సంస్థ అనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. సో ఇదే 8,800 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేది కేటీఆర్ విషయం. అంటే అప్పటి నుంచి ఇప్పుడు జరిగిన అన్ని కూడా స్కామ్ అని చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుదలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్కామ్గానే అభివర్ణిస్తూ మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఇక్కడ చూడండి నేను ఏం మాట్లాడుతున్నాడో. అమృత్ టెండర్లో మొత్తంగా 8,888 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ 2 నెలల కిందనే ఈ భారీ కుంభకోణంపై మాట్లాడిన బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మూగబోయాడు? కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి టెండర్లు రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో 8,800 కోట్లు అమృత్ స్కీమ్ కింద స్కామ్ అని చెప్తున్నాడు. అయితే టెండర్ ప్రాసెసింగ్ అనేది అయితే ఉంటుందో అది సజావుగా అంటే అంత అందరికీ ఈక్వాలెంట్గా అందరూ పాల్గొనే రకంగా లేకుండా డైరెక్ట్గా కట్టబెట్టేసిండు. ఇక్కడ చూడండి, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ 1137 కోట్ల రూపాయల అవార్డెడ్ టు ఫర్మ్ ఓన్డ్ బై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కిన్ అనుచరుడికి బావమరి కట్టబెట్టిండు సూదిని సుజన్ రెడ్డి. సో ఈ సూదిని సుజన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో కూడా భాగస్వామి ఉండేనట. ఈ సూది సుజన్ రెడ్డికి గతంలో అరెస్ట్ అయినట్టుగా కూడా మనం పలుమార్లు విన్నాం. సూదిని సుజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కవితకు సంబంధించిన ఒక కంపెనీ కూడా అప్పుడు తెర మీదకి వచ్చింది. చూద్దాం ఒకసారి. సో ఇద్దరి మధ్యలో ఒక అంతకుముందు రేవంత్ రెడ్డి తర్వాత కవిత ఇద్దరి మధ్యలో ఒక పార్ట్నర్షిప్లో ఒక కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. దానికి సూదిని సుజన్ రెడ్డి కారణం అనేది గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒక ఆరోపణ తెర మీదకి వచ్చింది. సో గతంలో చూడవచ్చు ఇక్కడ ఎవరు అరవింద్ ధర్మపురి, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి కూడా ఇంతకుముందు చెప్పిండు ఎమ్మెల్సీ కవిత అండ్ రేవంత్ రెడ్డి బోత్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ అంటూ కూడా ఒక అలిగేషన్ చూసాను. సో కవిత రేవంత్ వ్యాపారం మధ్య నిజం కాదా? సో ఇటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో సూదిని సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి వాళ్ళ మామ కొడుకు ఎవరంటే బావమరి రైతుల మొత్తం మీద ఆయన సంబంధించిన కంపెనీకి ఈరోజు ఈ కాంట్రాక్ట్ అమృత్ స్కీమ్ కింద కాంట్రాక్ట్ పోయింది అనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ.
ఇది ఒకటే కాకుండా మీరు ఏం చేసినా మాకు మొత్తం తెలుస్తే మీ ప్రభుత్వంలో మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మా అభిమానులు ఉన్నారు అని చెప్తున్నాడు. మొత్తం లీక్ అయితే అని కేటీఆర్ చెప్తున్నాడు. మరి లీక్ చేసే వాళ్ళు ఎవరు? సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక ఆరోపణ ఏంటంటే పొంగులేటి విషయంలో కేటీఆర్ ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ రేపటి రోజున పొంగులేటియే ఏక్మేక్ కాబోతున్నాడు, పొంగులేటియే మీ అంతం మీ యొక్క స్థానాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుకొచ్చిన కేటీఆర్ ఇక్కడ. రేవంత్ పదవూడగొట్టేందుకు మంత్రి పొంగులేటి యత్నం. సో అంటే ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డియే రేవంత్ రెడ్డికి ఏకమేక్ కాబోతున్నాడు ఇవాళ చెప్తున్నాడు. కానీ మేము ఎప్పుడో చెప్పినాం రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకమేక్ కాబోతున్నాడు అనేది. ఎందుకంటున్నా అంటే ఆర్థిక బలం ఉన్నది, అంగబలం ఉన్నది, అన్ని రకాలుగా ఆయన సమకూర్చుకొని సర్వం సిద్ధం చేసి పెట్టుకుంటున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే తాత్కాలికంగా వచ్చిరాగా 2014లో ఎంపీ అయిపోయాడు, వెంటనే 19 టికెట్ రాకపోవడం సైలెంట్ అయిపోవడం, 2024 వచ్చేసరికి మళ్ళీ ఆయనే చాలా కీలకమైన వ్యక్తిగా మారినట్టుగా ఒక ఆలోచన ఆయన మైండ్లో ఉన్నది. నేను చాలా కీలకంగా మారిన ఈరోజు ప్రభుత్వ ఏర్పాటు కోసం అని ఒక ఆలోచన ఆయన మైండ్లో ఉన్నది. ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వంలో కూడా నేనే చాలా కీలకంగా ఉన్నాను, మించిన లేనట్టుగా ఒక ఆలోచన కూడా ఆయన మైండ్లో ఉన్నది. సో రేపటి రోజున ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడడంలో తప్పేం లేదు. ఆశ ఆయన వ్యక్తపరుస్తున్నట్టుగానే కనబడుతున్నది. కేటీఆర్ ఆరోపణనే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆలోచన మొదలైంది. ఇక్కడ కట్ చేస్తే ఇంకా సింగరేణి కార్మికులకు సంబంధించిన కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు. ఇక్కడ సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే గతంలో లాభాలు ఎన్ని వచ్చినాయని చెప్పి దాంట్లో 32% వాటా ఇచ్చేది. గతంలో 2200 కోట్ల రూపాయలు సుమారుగా లాభం వస్తే లాభంలో 32% సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇస్తే ఈసారి కేవలం ఎన్ని లాభాలు వచ్చినాయని ప్రకటించి 4170 కోట్ల రూపాయల లాభాలు వస్తే కేవలం 719 కోట్లు సుమారుగా మాత్రమే విడుదల చేసిరనేది సింగరేణి కార్మికులు చెప్తున్నమాట. అంటే మాకు 30% ఇస్తా అని చెప్పి కేవలం గత ప్రభుత్వంలో వచ్చినటువంటి గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆ లాభాల్లో 30%గా ఇప్పుడు ఇస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వాపోతున్నారు సింగరేణి కార్మికులు. సో ఈ విషయం పైన మరి పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు కథం దొక్కి ముందుకు పోతామని కూడా మనం చూసినాం ఇప్పటికే. సో ఇక్కడ వాళ్ళు ముందుకు రాబోతున్నారంట. కాంగ్రెస్ మోసాన్ని ఎండగా